హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మా ఇంటి సైడ్ శివరాత్రి గురించి చెప్పదలుచుకున్నా నేను. మంచిర్యాలు అస్సలు ఆ ఫిల్టర్ బెడ్ సైడు శివరాత్రి రోజు ఉంటుంది. ఫిల్టర్ బెడ్ అంటే అటు సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో తెలియని వాళ్ళకి ఏంటంటే సీసీ కార్నర్ నుంచి అటు లోపలికి వెళ్ళాలి. ఫిల్టర్ బెడ్ అని అంటే అటు సైడు గోదావరి నది కొంచెం డౌన్గా ఉంటుంది. అటు సైడు చాలా బాగా జాతర జరుగుతుంది. ఇంకా గవర్నమెంట్ కాలేజ్ మంచిర్యాల ఓవర్ బ్రిడ్జి నుంచి ఇటు గవర్నమెంట్ కాలేజ్ సైడ్ వెళ్ళాలి. అటు సైడ్ గోదావరి నది అక్కడ ఉన్న ఫిల్టర్ బెడ్ సైడ్ అబ్బాయి ఏముంటుంది అంటే శివరాత్రి రోజు బొమ్మలు అమ్మేటోళ్ళు ఈ భక్తులు అసలు ఏం హంగామా, ట్రాఫిక్ ఎక్కడ దాకా ఉంటుంది అనుకుంటారు. మస్తు ఉంటుంది అలా. నిజంగా నేను మిస్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుందో. చిన్నప్పుడు మంచిగా మా అమ్మ తీసుకొని పోయేది. చిన్నప్పుడు అంటే స్కూలింగ్లో ఉన్నప్పుడు అసలు తీసుకొని పోయేది. నాకు కావాల్సింది అదొకటి ఉంటుంది చూడుల్లి, అది లోపల లిక్విడ్ ఉంటుంది కలర్ది, పైన సీసంది ఉంటుంది. దాన్ని ఏమంటారో నాకైతే గుర్తులేదు. మీకు గుర్తుంటే ఇట్లా కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్ ఆన్లో ఉంటాయి. ఓకే, దాన్ని ఇట్లా 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 అంటే అది వాటర్ ఇటు ఇటు వస్తూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి మా తమ్ముని కొట్టని మా చెల్లె కొట్టని మనిషి కొట్టుకొని ఇచ్చేది మా అమ్మ. ఒకళ్ళు వాళ్ళకి కొట్టుకొని ఇంకొకళ్ళు పట్టుకునేటోళ్ళం మేము. ఆ కందగడ్డ, అది ఆ పువ్వు, ఆ దేవునిది, ఆ ఫ్రూట్స్ అసలు ఎంత మంచిగా ఉంటుందో అసలు చూస్తా అంటే. ఆ రోజు శివరాత్రి రోజు మంచిగా శివభక్తులు వచ్చి స్నానాలు చేసుకుంటా అందరితోటి ఫ్యామిలీతోటి వచ్చి గంటలు గంటలు మంచిగా గంగల తానం చేస్తా అంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. అస్సలు రాబుద్ది కాదు అందులోకి వెళ్ళి. అసలు అమ్మో ఫిల్టర్ బెడ్ సైడ్ అయితే మస్తు లోతు ఉంటుందిలా. ఈ మంచిర్యాల సైడ్ అన్న కొద్దిగా అది అంత లోతు ఉండదు, కానీ ఆ ఫిల్టర్ బెడ్ సైడ్ బాగా డౌన్ ఉంటుంది, మస్తు లోతు ఉంటుంది. అమ్మో నేను నాకు ఒకసారి అయితే నా కాళ్ళే ఇట్లా లేపింది వాటరు. నేను ఒక బండ మీద కూర్చొని కాళ్ళు ఏం చేసిన నీళ్ళలో పెట్టి మంచిగా ఇట్లా ఇట్లా కాళ్ళని ఇట్లా ఇట్లా అన్న వాటర్ ఫ్లోటింగ్ బాగా ఎక్కువైంది. మా అమ్మ స్నానం చేస్తుంది, నా కాళ్ళని ఇట్లా లేపి ఇట్లా పడేస్తుంది. అమ్మ 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 అంటే కథ మా అమ్మ నా పక్కకి ఉంది కాబట్టి నన్ను పట్టింది, లేకపోతే నా పని అప్పుడే అయిపో. మీకు ఈ బాధ ఉండకపో, నా సోది బాధ వినడం ఉండకపో అస్సలు. అట్లా నిజంగా మస్తు మిస్ అవుతాను మా ఊరినైతే. నేనైతే దొంగ మా ఆయన పెళ్ళి చేసుకొని అక్కడనే ఉంటానే చెప్పి ఇంత దూరం తీసుకొచ్చి అన్నిటికీ దూరం చేసిండు. నిజంగుల్లా ఈ మొగోళ్ళు అంతే. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ సంవత్సరం నుంచి అన్న మీ అందరికీ మంచి జరగాలి, మీతో పాటు మాకు మంచి జరగాలని ఆ భగవంతుని వేడుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్, మీ శారదా సురేష్.